నమస్తే. వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. వెండి తెరపై ఒకే ఒక సింహాసనం. దాన్ని అధిష్ఠించిన ఇద్దరు అజేయమైన సార్వభౌములు. ఒకరు పౌరాణిక పాత్రలతో తెలుగు జాతిని మెప్పించిన నందమూరి తారక రామారావు గారైతే, మరొకరు సాంఘిక ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా స్క్రీన్ మీద వీరిద్దరూ రికార్డుల వేటలో పోటీపడి ఉండొచ్చు. కానీ ఆఫ్ స్క్రీన్ లో, నిజ జీవితంలో వీరి మధ్య ఉన్న అనుబంధం నేటి తరం హీరోలకు ఒక అద్భుతమైన నిఘంటువు. తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు తమ భుజ స్కంధాలపై మోసిన ఈ ఇద్దరు మహానుభావుల నిఖార్సైన స్నేహానికి సంబంధించిన ఒక అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు మరణించిన ఆ కటిక చీకటి రోజున ఆయన ఆప్త మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలాంటి మానసిక వేదనను అనుభవించారో, అన్నగారి భౌతిక కాయాన్ని చూసినప్పుడు ఏఎన్ఆర్ గుండెల్లో ఎలాంటి శూన్యత ఆవరించింది. ఏకంగా 3 దశాబ్దాల తర్వాత, అంటే 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటపడిన ఆ సంచలన ఎమోషనల్ వీడియోలో ఏఎన్ఆర్ మాట్లాడిన ప్రతి మాట ఇరు హీరోల అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. అసలు ఆ వీడియోలో ఏఎన్ఆర్ ఏమన్నారు? ఆనాటి మహానుభావుల మధ్య ఉన్న ఈగోలు లేని ఆరోగ్యకరమైన పోటీ వెనక ఉన్న రహస్యమేంటి? 7 నిమిషాల పాటు సాగే మా ఈ ప్రత్యేక విశ్లేషణాత్మక కథనాన్ని పూర్తిగా చూడండి. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన నెంబర్ 1 హీరో ఇక లేరనే వార్త వినగానే అక్కినేని నాగేశ్వరరావు గారి మనసు ఎంతగా విలవిలలాడిందో ఈ అరుదైన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ విషాద సమయంలో తన మనసులో కలిగిన తీవ్ర దిగ్భ్రాంతిని, భరించలేని ఆవేదనను ఏఎన్ఆర్ మాటల్లో వర్ణించారు. ఎన్టీఆర్ లాంటి అజేయమైన మనిషి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటే తాను మొదట అస్సలు నమ్మలేకపోయానని ఆయన ఎమోషనల్ అయ్యారు. అన్నగారి భౌతిక కాయం ముందు నిలబడినప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్కసారిగా శూన్యంగా అనిపించిందని ఏఎన్ఆర్ చెప్పారు. నిజ జీవితంలో తోబుట్టువుల కంటే ఎక్కువగా మెలిగిన ఆ స్నేహితుడిని కోల్పోవడం తన జీవితంలో ఒక భాగాన్ని కోల్పోవడమేనని ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు. 3 దశాబ్దాల పాటు కాలగర్భంలో కలిసిపోయిన ఈ అరుదైన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో నాటి స్వర్ణయుగం కళ్ల ముందు కదలాడుతోంది. తెలుగు సినిమా సామ్రాజ్యంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జోడీ ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు లాంటి పౌరాణిక మరియు జానపద పాత్రలకు ఎన్టీఆర్ గారు తన గాంభీర్యంతో ప్రాణం పోస్తే, దేవదాసు, ప్రేమాభిషేకం లాంటి సాంఘిక భావుకథతో కూడిన ప్రేమకథా చిత్రాలతో అక్కినేని గారు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఒకే కాలంలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్న ఒకరి విజయాలను చూసి మరొకరు ఈర్ష్య పడకుండా స్ఫూర్తి పొందుతూ ఎదిగిన తీరు అమోఘం. ఈ అరుదైన వీడియోలో ఏఎన్ఆర్ గారు తమ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాలను గుర్తు చేసుకున్నారు. మాయాబజార్లో కృష్ణుడు అభిమన్యుడిగా, మిస్సమ్మలో గుండమ్మ కథలో లక్ష్మీనారాయణ అంజీగా తాము సృష్టించిన రికార్డులను ఆయన ఎంతో గర్వంగా ప్రస్తావించారు. తెలుగు సినిమా గౌరవాన్ని మద్రాసు స్టూడియోల నుంచి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో తామిద్దరం ఎలా కలిసి అడుగులు వేశామో నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చూశారుగా డార్లింగ్స్, ఇప్పటి కాలంలో చిన్న చిన్న విషయాలకే హీరోల ఫ్యాన్స్ కొట్టుకు చస్తుంటే, నాటి దిగ్గజాలు మాత్రం ఎంతటి ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించారో ఏఎన్ఆర్ గారి మాటల్లోనే స్పష్టమవుతోంది. ఒకే ఇండస్ట్రీలో ఇద్దరు సమానమైన చక్రవర్తులు ఉన్నప్పుడు ఈగోలు రావడం సహజం. కానీ ఎక్కడా తమ మధ్య అహంకారాన్ని రానివ్వకుండా సినిమా పరిశ్రమ బాగుండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడమే తమ విజయ రహస్యమని ఏఎన్ఆర్ పేర్కొన్నారు. ఈ అరుదైన వీడియో చూసిన నెటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి తరం హీరోలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని అనవసరమైన కాంట్రవర్సీలకు పోకుండా కలిసికట్టుగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన సృష్టించిన ప్రభంజనం గురించి ఏఎన్ఆర్ ఈ వీడియోలో ఇంకా ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నందమూరి తారక రామారావు వంటి గొప్ప నటుడు, యుగ పురుషుడు, ప్రజానాయకుడు మళ్లీ పుట్టబోరని అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతో భావోద్వేగంతో కొనియాడారు. ఆయన మరణం కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు, మొత్తం తెలుగు జాతికే తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అంటే కేవలం రంగులు పూసుకునే నటుడు కాదని, ఆయన సమాజంలో మార్పు తెచ్చిన ఒక అజేయమైన శక్తి అని ఏఎన్ఆర్ ఆనాడే చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయి
పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన అన్నగారి చరిత్ర ఎప్పటికీ సజీవమేనని అక్కినేని శ్లాఘించారు. ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష బతికున్నంత వరకు ఎన్టీఆర్ అనే పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఎంతో గర్వంగా చాటి చెప్పారు. నాటి సినీ దిగ్గజాల మధ్య ఉన్న ఈ పవిత్రమైన స్నేహబంధం చూసి నేటి తరం మురిసిపోతుంది. చూసారుగా డార్లింగ్స్, కాలం మారినా తరాలు మారినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల అనుబంధం ఎప్పటికీ అజరామరమే. 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఈ అరుదైన వీడియో ద్వారా నాటి తరం విలువలు, వారి మధ్య ఉన్న నికార్సైన స్నేహం ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. ఇప్పటి తరం హీరోలు కూడా వీరిని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఏఎన్ఆర్ గారి ఈ ఎమోషనల్ స్పీచ్ వీడియోపై, నాటి సినీ దిగ్గజాల స్నేహ బంధంపై మీ అభిప్రాయం ఏంటి? అన్నగారిపై అక్కినేని గారికి ఉన్న ఈ నికార్సైన ప్రేమని చూశాక మీకేమనిపిస్తుంది? మీ కమెంట్స్ ను కింద తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని అరుదైన ఆసక్తికరమైన సినీ, పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.